సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా డిగ్రీ పూర్తయిపోయింది, వెంటనే ఏదో కావాలని కోరుకుంటా. ఒక బీటెక్ పూర్తి చేసినోడికి వెంటనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయి సినిమాలో చూపెట్టినట్టు షార్ట్ వేసుకుని ఇట్టగా చొక్కాలు ఎగరేసుకుని వెళ్ళాలనుకుంటాడు. కానీ బీటెక్ పూర్తి చేసిన వాళ్ళలో 15% మందికే ఉద్యోగాలు వస్తాయి. 85% మంది డ్రైవర్ల దగ్గర నుంచి వాచ్మెన్ల దాకా అనేక పనులు చేస్తున్నారు. దెన్ ఆ లోపాల్లో ఉండేటటువంటి వాడికి ఒక అసంతృప్తి ఉంటుంది. ఆ యంగ్స్టర్స్ని ఏదో తేడా జరుగుతోంది, లేకపోతే మోడీ ఎట్ట గెలుస్తాడనే ఒక అపనమ్మకాన్ని, అసంతృప్తిని రేకెత్తిస్తున్నాడు. వ్యూహాత్మకం ఇది. దీనికి మీరు చూస్తే కమ్యూనిస్ట్ ఐడియాలజికల్ మీడియా, ఇటు పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే అమెరికన్ ఐడియాలజికల్ మీడియా, ఇద్దరూ కూడా దీంట్లో కాంప్రమైజ్ అయిపోయారు. ఇద్దరూ కలిసి దేశంలో ఒక అభద్రతాభావాన్ని, ఒక అపనమ్మకాన్ని కల్పిస్తున్నారు. ఈ దేశంలో ఇప్పుడు హిందువులు ఊరేగింపుకి వెళ్తుంటే అటు వెళ్ళడానికి వీల్లేదని ఆపుతున్నది, ముస్లింలు అబ్జెక్షన్ చేయగానే ఆపుతున్నది పోలీసులు. అంటే బాధించబడుతున్నది ఎవరక్కడ? హిందువులు. కానీ ముస్లింలను అణిచేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు వీళ్ళు. అలాగే మసీదులో నుంచి ఈ హిందూ యాత్ర మీద రాళ్ళు పడ్డాయి ఉన్నాయి, కానీ గుడిలో నుంచి రాళ్ళు పడ్డ సంఘటనలు ఏమైనా ఉన్నాయా? లేవే. మరి ముస్లింలను అణిచివేస్తున్నారని ఎట్లా చెప్తున్నారు? అంటే ఆ యూత్ని రెచ్చగొట్టడం.